విఎన్వి అని ఈ ప్రాజెక్ట్ గురించి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్ని ఇచ్చేవాళ్ళు మన గ్రేట్ లీడర్ అయిన మిస్టర్ చంద్రశేఖర్ సార్ అని. ఈయన గురించి చెప్పాలంటే చాలా హెమ్మెగా అంటే చాలా గౌరవం అనిపిస్తుంది నాకు. అదేంటంటే ఇప్పుడు మనకి ఎక్స్ప్లెయిన్ అంటే ఈ ప్రాజెక్ట్ ఉన్న ప్లాన్ ని ఎక్స్ప్లెయిన్ చేసే వ్యక్తి వచ్చి చంద్రశేఖర్ అని. వాళ్ళు వచ్చి ప్రజెంట్ ఆర్మీ పర్సన్. వాళ్ళు వచ్చి ఇప్పుడు హాలిడే కోసం బెంగళూరుకి 1 మంత్. హలో ఎస్ సార్, వాళ్ళు కంటిన్యూ 1 చేయండి. మంత్ వాయిస్ వచ్చి వస్తుంది, కంటిన్యూ చేయండి సార్. కంటిన్యూ చేయండి. వాయిస్ క్లియర్ గా ఉంది మీది. ఓకే. వాళ్ళు వచ్చి ఇది ఫస్ట్ మీటింగ్ కదా సార్, జూమ్ మీటింగ్. అందుకోసం ఎందుకంటే నేను కొంచెం ట్రావెల్ లో ఉన్నా, అందుకోసం సార్. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చిన చంద్రశేఖర్ సార్ అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పర్సన్, ఆర్మీ పర్సన్ సార్. వాళ్ళు హాలిడే కోసం వచ్చి 1 మంత్ కోసం బెంగళూరుకి వచ్చినారు. వాళ్ళు వచ్చి మన కోసం ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ని రోజుల వరకు ఏంటంటే అందరూ వచ్చి హిందీలో కానీ, ఇంగ్లీష్ లో కానీ, తెలుగు, తమిళ్, మలయాళంలో అన్ని లాంగ్వేజ్ లో ఉండేది, తెలుగులో లేదు. ఇప్పుడు వచ్చి మన అందరి కోసం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగులో తీసుకొచ్చి తెలుగులో రోజు అంటే ఏ రోజు తెలుగులో ఉంటుందో ఆ అన్ని రోజులు వచ్చి తెలుగులో వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మన కోసం. అట్లాంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ గురించి మనం తెలుసుకుందాం, నలుగురికి చెప్దాం, మనం ఎదుగుతాం కదా. అట్లాగే మన వాళ్ళని కూడా ఎదిగించి మనం ఈ దీంట్లో మనం కూడా సంపాదించి అవతల వాళ్ళు కూడా సంపాదించాం సార్. ఇప్పుడు చంద్రశేఖర్ సార్ కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నా సార్. ప్లీజ్ టేక్ ఇన్ టు ద డూ ద ప్లాన్ ప్రజెంటేషన్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ హలో సో మచ్. థ్యాంక్ యూ సార్. నా వాయిస్ క్లియర్ గా ఉంది కదా సార్? సార్, నా వాయిస్ క్లియర్ కదా సార్ వినిపిస్తుందా? ఎస్ సార్, చంద్రశేఖర్ సార్, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కదా, క్లియర్ గా ఉంది కదా? హలో సార్, నా వాయిస్ క్లియర్ గా ఉంది హలో కదా? హలో సార్, నా వాయిస్ వినిపిస్తుంది కదా? హలో సార్, కెన్ యూ లిసన్ మై వాయిస్? ఎస్ సార్, చంద్రశేఖర్ సార్. ఓకే సార్, వినిపిస్తుందిలేండి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకసారి ట్రావెల్ లో ఉన్నారు. ఇంకొకరికి నేను సాగర్ సార్ మీకు పోస్ట్ ఇస్తున్నాను. నా వాయిస్ వినిపిస్తుంది సార్ మీకు అందరికీ? సాగర్ సార్, మీకు నేను పోస్ట్ ఇచ్చాను. ఒకసారి నా వాయిస్ క్లియర్ గా ఉంటే చెప్పండి. మీకు పోస్ట్ ఇచ్చాను సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు మీరు ఆటోమేటిక్ గా. ఎస్ సార్, మీ వాయిస్ క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. నా వాయిస్ మధ్యలో ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి నాకు. ఓకే సాగర్ సార్, నా వాయిస్ అండ్ పీపీటీ స్లైడ్స్ ఓపెన్ అయ్యాయి కదా సార్? ఓపెన్ అయ్యాయి సార్, వాయిస్ కూడా క్లియర్ గా ఉంది సార్. ఓకే సార్, ఓకే 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 సార్, థ్యాంక్ యూ. సో అందరికీ నమస్కారం అండి. సో ఈ రోజు వచ్చినటువంటి ఈ జూమ్ ప్యానెల్ కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో నా పేరు చంద్రశేఖర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, చిత్తూరు డిస్టిక్ నుంచి అండి. సో మనం ఈ రోజు ఏదైతే ఈ జూమ్ ప్యానెల్లో మనము అటెండ్ అయ్యాము అందరము, అందరికీ తెలుసు. సో మీ ఫ్రెండ్స్ కానీ, అదేవిధంగా మీ కొలీగ్స్ కానీ, అదేవిధంగా మీ రిలేటివ్స్ కానీ, మీకు తెలిసిన వాళ్ళు కానీ మీకు జూమ్ లింక్ అనేది పంపించింటారు. సో ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. సో ఆ కాన్సెప్ట్ లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఒక చిన్న సో స్మాల్ లో కాస్ట్ లో మనం ఎంట్రీ అయ్యి ఒక మంచి పెద్ద ఇన్కమ్ తీసుకునే ఒక మంచి బిగ్ ప్లాట్ఫామ్ కూడా అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సో ప్లాన్ ప్రజెంటేషన్ చెప్పే ముందు ఇక్కడ మనము టోటల్ గా క్రిప్టో కరెన్సీలో సో టాప్ 3 వరల్డ్ లోనే టాప్ 3 ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీ పైన మనము సో వర్క్ చేయబోతున్నాము. సో టాప్ 1 లో బిట్ కాయిన్ అనేది ఉంది. అదే విధంగా టాప్ 2 లో మనకు చూసుకున్నట్లయితే ఇథీరియం ఉంది. అదే విధంగా టాప్ 3 లో మనకు వరల్డ్ లోనే క్రిప్టో కరెన్సీలోనే టాప్ 3 బిఎన్బి కాయిన్ అంటే బైనాన్స్ కాయిన్ అని చెప్పుకుంటాము. సో టోటల్ గా ఈ బిజినెస్ అంతా కూడా బైనాన్స్ కాయిన్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఈ కాయిన్ 2016లో చూసుకున్నట్లయితే ఓన్లీ 30 రూపీస్ ఉన్నింది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే మన ఇండియన్ కరెన్సీలో
ఈ బైనాన్స్ కాయిన్ బిఎన్బి కాయిన్ వాల్యూ వచ్చి దాదాపుగా 52,000 నుంచి 53,000 ఉంది ఈ రోజు ప్రజెంట్ డేట్ లో. సో ఇంత గొప్పగా గ్రోత్ అవుతుంది అంటే ఇది మంచి ఒక డీసెంట్రలైజ్డ్ కంపెనీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 100% ప్యూర్లీ ఫుల్లీ ట్రూలీ డీసెంట్రలైజ్డ్ కంపెనీ. అదే విధంగా మనము డైరెక్ట్ గా ప్లాన్ లోకి వెళ్ళిపోతాము. సో వెల్కమ్ టు రైట్ బిఎన్బి ఫ్యామిలీ. అదే విధంగా ద ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్. సో ఫస్ట్ కమ్యూనిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ అంటే మనకు తెలుసు, ఎందుకంటే ఇక్కడ మనకు ఓపీబిఎన్బి అనే బ్లాక్ చైన్ మీద మనము ఆధారపడి వర్క్ చేస్తామండి. సో ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ అంటే మనందరికీ తెలుసు డీసెంట్రలైజ్డ్. ఇది ఏదో ఒక కొత్త కాయిన్ ని మార్కెట్ లోకి తీసుకొని అది మార్కెట్ లో లిస్ట్ లేకుండా క్యాప్ లో లిస్ట్ లేకుండా ఉండే కాయిన్ కాదు. మనకి ఏదైతే వరల్డ్ లోనే టాప్ 3 క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో సో దాంట్లోనే మనం అనేది వర్క్ చేయబోతున్నామండి. అదే విధంగా ఈ బ్లాక్ చైన్ అనేది ఏంటి మనం చూసుకున్నట్లయితే, సో ఫస్ట్ బిఎన్బి బికాయిన్ చైన్ అనేది 2019 ఏప్రిల్లో స్టార్ట్ అయింది. సో దీంట్లో ఎందుకంటే గ్యాస్ ఫీజు కన్నా ఎక్కువగా ఉంటుంది. మనం ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కానీ విత్డ్రాల్ పెట్టుకునేటప్పుడు కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే ఇంకా టెక్నాలజీలో అడ్వాన్స్ గా మనకు బిఎన్బి స్మార్ట్ చైన్ బిఎస్సి బీప్ 20ని సో సెప్టెంబర్ 2020లో లాంచ్ చేయడం జరిగింది. సో ఇది దానికంటే కూడా ఫస్ట్ బికాయిన్ కంటే కూడా కొంచెం తక్కువగా ఉంటుంది గ్యాస్ ఫీ. అదే విధంగా ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ ఇయర్ 2023లో ఓపీబిఎన్బిని లాంచ్ చేయడం జరిగింది. సో ఎందుకు ఓపీబిఎన్బిని లాంచ్ చేశారంటే ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ట్రాన్సాక్షన్ కానీ మనకు మినిట్ టు మినిట్ లో మనకు సో కాకుండా విత్ ఇన్ సెకండ్స్ లో 5 to 10 సెకండ్ లో మనకి ఎంత స్పీడ్ ఉంటుందంటే ట్రాన్సాక్షన్. అదే విధంగా గ్యాస్ ఫీ కూడా చాలా తక్కువ అంటే తక్కువ. విత్ ఇన్ 1 రూపీలో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ కరెన్సీలో విత్ ఇన్ 1 రూపీస్ లోపల ఉంటుంది అనమాట దీని గ్యాస్ ఫీ ట్రాన్సాక్షన్ లో మనం చూసుకున్నట్లయితే. అదే విధంగా ఇంకా ముందరకు మనం చూసుకున్నట్లయితే వాట్ ఈస్ స్మార్ట్ కాంట్రాక్ట్. చూడండి మనకు ఏదైతే మనకు రైడ్ బిఎన్బి ఉందో ఈ రైడ్ బిఎన్బి అనేది మనకు 100% మనకు డీసెంట్రలైజ్ ఉంటుంది. ఇక్కడ ఓన్లీ కమ్యూనిటీ. సో స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే ఏమంటే కొంతమంది ఎవరైతే ఇంటెలిజెన్స్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ ను ఉపయోగించి కొంతమంది రష్యన్ యూరోప్ కొంతమంది సో మంచి మంచి మేధావులు వాళ్ళు సో దీన్ని ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ అంటే మనకు స్మార్ట్ కాంట్రాక్ట్ ఏమంటే బైనాన్స్ కాయిన్ ని మనం ఏదైతే కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నామో వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఒక అగ్రిమెంట్ ఒక కాంట్రాక్ట్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది బ్లాక్ చైన్ లో మనకు కావాల్సింది కమ్యూనిటీ అనేది కావాలి. ఎందుకంటే ఇప్పుడు మనము అమెజాన్ ఫేస్బుక్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఏమంటే ఒక అప్లికేషన్ వాళ్ళకి కావాల్సినటువంటిది కమ్యూనిటీ అన్నమాట. సో అదే విధంగా ఇక్కడ కూడా బైనాన్స్ ఏమంటే సో కాంట్రాక్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది కూడా మనకి ఇక్కడ ఉంది. స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ ఎఫిషియన్సీ అనేది చాలా స్పీడ్ గా ఉంటుంది. ఏదైతే ఇక్కడ బిఎన్బి ట్రాన్సాక్షన్ ఉంటుందో చాలా స్పీడ్ గా ఉంటుంది. అదే విధంగా అక్యురసీ ఉంటుంది. ఇక్కడ ఎర్రర్స్ కానీ చేంజ్ చేయడం కానీ అలాంటివి ఏమీ కూడా ఉండదు. అదే విధంగా ఇక్కడ ట్రస్ట్ అంటే మనం ఇక్కడ మనకి ఏదైనా జరిగిపోతుందేమో మనకేమైనా విత్డ్రాల్ ఆపేస్తారేమో కంపెనీ ప్లాన్ ఏమైనా చేంజ్ చేస్తుందేమో లేదంటే మనకు ఈరోజు సండే విత్డ్రాల్ రాదేమో అలాంటి విషయాలు ఏమి కూడా ఉండవు. ఎలాంటి ప్రొడక్ట్ ఉండదు. ఎవరు అడ్మిన్ అనేది ఎవరు ఉండదు. ఎవరి అండర్ లో ఉండము మనము. సో సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ కి ఇదే మనకు వ్యత్యాసము తేడా అనేది. సెంట్రలైజ్డ్ అంటే ఒక కంపెనీ ఉంటుంది దానికి బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ బ్యాంక్ లో మనము డబ్బులు అనేది డిపాజిట్ చేస్తాము. సో వాళ్ళు మనకు ఆ కంపెనీ ద్వారా మనకి ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ డీసెంట్రలైజ్ అంటే ఎవరు ఉండరండి. ఇక్కడ మన విత్డ్రాల్ ని ఆపడానికి ఎవరు ఉండరు. విత్ ఇన్ సెకండ్స్ లో మనకు వ్యాలెట్ లోకి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఆ వ్యాలెట్ లో వచ్చిన ఇన్కమ్ కూడా మనం ఐఎన్ఆర్ లో మన బ్యాంక్ కు పెట్టుకోవచ్చు. ఈ రోజు సండే అదే విధంగా లేకుంటే రేపు మన విత్డ్రాల్ పెట్టిన తర్వాతే వాళ్ళు మనకి ఇన్కమ్ ఇస్తారు. అలాంటివి ఏముండవు. అదే విధంగా ఇక్కడ యాక్టివేషన్ కూడా మనకు బైనాన్స్ లో ఉంటుంది. పేఅవుట్స్ కూడా మనకు బైనాన్స్ కాయిన్ లోనే ఉంటుంది. అవార్డ్స్ రివార్డ్స్ టోటల్ గా అన్ని కూడా మనకు ఇక్కడ బిజినెస్ అనేది టోటల్ గా మనకు బైనాన్స్ లోనే ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదో ఒక వెబ్సైట్ లో వెళ్ళి మనం వర్క్ చేస్తే ఆ వెబ్సైట్ కొద్ది రోజుల తర్వాత బంద్ చేస్తారు. అలాంటివి ఏమి ఉండదు. సో మనకి ఇక్కడ టోటల్ గా చూసుకున్నట్లయితే ఈ స్మార్ట్ కాంట్రాక్ట్ అడ్వాన్సెస్ ఏమి అని మనం చూసినట్లయితే స్పీడ్ ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా బ్యాకప్ ఉంటుంది. సేవింగ్ మన ఉంటుంది. ట్రస్ట్ ఉంటుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఎఫిషియన్సీ ఉంటుంది. కమ్యూనికేషన్ ఉంటుంది. దానికంటే ఎక్కువగా ట్రాన్స్పరసీ అండ్ సెక్యూరిటీ అనేది ఉంటుందండి. ఇక్కడ చూడండి ఇక్కడ సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కదాని. దీన్ని ఎవ్వరు కూడా హ్యాక్ చేయడం కానీ మార్చడం కానీ ఇలాంటివన్నీ కూడా ఏముండవండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇది పక్కగా బ్లాక్ చైన్ అయినా ఓపీబిఎన్బి లేదంటే ఏదో ఊరికే చెప్తున్నారా ప్రతి ఒక్క ప్లాన్ చెప్తారు. ఇది పక్కగా
బ్లాక్ చైన్ అని చెప్తారు. అదే విధంగా కాకపోతే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఏదైతే ఓపీ బిఎన్బి ఉందో, సో ఇక్కడ మనకు కాంట్రాక్ట్, స్మార్ట్ కాంట్రాక్ట్, బ్లాక్ చైన్ ది అడ్రస్ కూడా ఇచ్చారు. మనం కావాలంటే దీన్ని వెరిఫై చేసుకోవచ్చు. అదే విధంగా కింద చూడండి, కింద కాంట్రాక్ట్ సోర్స్ కోడ్ వెరిఫైడ్ కూడా ఉందండి ఇక్కడ. సో కొన్ని దాంట్లో అయితే పక్కాగా అందరూ చెప్తారు ఇది పక్కాగా డీసెంట్రలైజ్డ్ బ్లాక్ చైన్ అని. కాకపోతే ఎవ్వరికి కూడా ఈ విధంగా వెరిఫైడ్ అనేది ఉండదు. కానీ ఇక్కడ మనకేమింటే సో మన బిఎన్బి పక్కాగా బిఎన్బి కాబట్టి సో ఇక్కడ మనకు వెరిఫై కూడా అయిందండి. ఏదైతే సోర్స్ కోడ్ ఉందో అది వెరిఫై కూడా అయిందండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బిఎన్బి మన బిజినెస్ అనేది టోటల్ గా మనము సో ట్రస్ట్ వ్యాలెట్ లో తీసుకోవచ్చు, టోకెన్ ప్యాకెట్ లో తీసుకోవచ్చు, మెటామాస్క్ కానీ సేపాల్ లో కూడా తీసుకోవచ్చు. సో దేంట్లో అయినా తీసుకోవచ్చు. కానీ మనం అందరం కూడా ఒక రైట్ బిఎన్బి లో సేపాల్ వ్యాలెట్ లోనే మనము అకౌంట్ అనేది క్రియేట్ చేస్తాము. ఎందుకంటే ఇక్కడ మనకు గ్యాస్ ఫీజ్ అనేది తక్కువగా ఉంటుంది. ఫ్యూచర్స్ అన్ని కూడా చాలా తక్కువ, అంటే తొందరగా మనము అర్థం చేసుకోవచ్చు. అదే విధంగా స్పీడ్ గా ఉంటుంది. అదే విధంగా మనకి ఈజీగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ మనకు కంపాటబుల్ గా ఉంటుందండి. అదే విధంగా మనము ఏ విధంగా స్టార్ట్ చేయొచ్చు. సో మనము ఏం చేయాలంటే మనం ప్లే స్టోర్ లో మనము మన దగ్గర ఉన్నటువంటి మొబైల్లో ప్లే స్టోర్ లోకి పోయి సెర్చ్ బాక్స్ లో సేపాల్ వ్యాలెట్ అని మనము టైప్ చేయగానే సో సేపాల్ వ్యాలెట్ డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మనం ఒక కోడ్ ఇస్తాము, సీక్రెట్ పాస్వర్డ్. ఆ తర్వాత వ్యాలెట్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి మనం బిజినెస్ అనేది బైనాన్స్ కాయిన్ లో నుంచి మనము స్టార్ట్ అనేది చేయొచ్చండి ఈజీగా. అదే విధంగా చూసుకున్నట్లయితే మనం బిజినెస్ ప్లాన్ ఏ విధంగా సో ఎప్పటి నుంచి ఎంత డబ్బులు పెట్టాలి, సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్ అండి. సో ఈ రోజు మనము ఒక వీకెండ్ లేదంటే సాయంత్రం అలా వెళ్ళి మనం ఇలా వస్తే మనకు ఒక 500-1000 రూపాయలు ఖర్చు అయిపోతుందండి. సో అలా కాకుండా చాలా సింపుల్ గా ఒక 300 రూపీస్ తో మనం ఇక్కడ బిజినెస్ అనేది సో ఎంట్రీ అవ్వచ్చు. అదే విధంగా హై ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అండి. సో ఆల్రెడీ మనకు ఒక 300 తో జాయిన్ అయ్యి దాదాపుగా 2 crores వరకు విత్ ఇన్ 90 days లో తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మన కంపెనీలో ఉన్నారండి. సో ఇక్కడ మనకు బిఎన్బి అంటే మనకు యాక్టివేషన్ కావచ్చు, మనకు రిసీవ్ అయ్యే ఇన్కమ్ కావచ్చు, టోటల్ గా కూడా మనకు బిఎన్బి లోనే ఉంటది. కాబట్టి మనకు జాయినింగ్ కి 0.0044 బిఎన్బి అనేది మనకు స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడైతే ప్రెసెంట్ మనకు ఒక బిఎన్బి వాల్యూ వచ్చి సో $600 నుంచి $620 మధ్యలో ఉంది. అంటే మనకి ఇక్కడ $2.7 అంటే డాలర్ లో మనం చెప్పుకున్నట్లయితే మనం బిఎన్బిని మనకు క్యాలిక్యులేషన్ చేయడానికి కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి మనం డాలర్ లో చెప్పుకుంటామండి. సో మనకు ఒక డాలర్ వాల్యూ వచ్చి యూఎస్డిటి BIP20 కావచ్చు, మనకు ఒక డాలర్ వాల్యూ వచ్చి 90 రూపీస్, 91 రూపీస్ ఉంటుంది. సో ఈ విధంగా మనం డాలర్స్ లో చెప్పుకుంటే ఒక $2.7 తో మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చండి. సపోజ్ మనము బిజినెస్ లో స్టార్ట్ అయిన తర్వాత సో ఇక్కడ చూడండి ప్యాకేజెస్ కొన్ని ఉన్నాయి. సో బిగినర్స్ అంటే స్టార్టింగ్ మనకు $2.7 తో, అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ ఇన్ఫ్లుయెన్స్ $4 అదే విధంగా అచీవర్ అనేది $8 అంబాసిడర్ అనేది $16, పియనర్ అనేది $32, మెంటర్ అనేది $64, ఛాంపియన్ అనేది $120. అదే విధంగా డైరెక్టర్ అంటే మనకు $235, టైటాన్ అంటే $470, ఐకాన్ అంటే $940, లెజెండ్ అంటే లెజెండ్ అంటే $1880, ఎంపరర్ అంటే లాస్ట్ 12వ ప్యాకేజ్ అంటే ఇది $3760. అంటే మనము ఈ డాలర్ లో మాక్సిమం ఒక లీటర్ అంటే మనము తక్కువగా అంటే తక్కువ టైంలో ఎక్కువ గ్రోత్ కావాలి, చాలా ఫాస్ట్ గా ఇన్కమ్ రావాలంటే మినిమం 4 నుంచి 6 అంటే మెంటర్ ర్యాంక్ నుంచి మనం ఒకేసారి అప్గ్రేడ్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే చాలా మంచిగా చాలా తొందరగా అనేది గ్రోత్ అవ్వచ్చు. లేదు మేము 300 నుంచి స్టార్టింగ్ నుంచినే ఫస్ట్ ప్యాకేజ్ నుంచినే మనము సో తీసుకొని మనము బిజినెస్ స్టార్ట్ చేస్తామంటే ఎలాగైనా కూడా చేయొచ్చండి. ఇదంతా కూడా మన ఒపీనియన్ బట్టే ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా మనం ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే సో బిగినర్స్ కి 300తో మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ అనేది సో అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు 500తో, అదే విధంగా అచీవర్ కి 800, అంబాసిడర్ కి 1500, పియనర్ కి 3000, అదే విధంగా మెంటర్ కి 6000, అదే విధంగా ఛాంపియన్ కి 12000, అదే విధంగా డైరెక్టర్ కి సో 24000, అదే విధంగా టైటాన్ కి 40000. ఈ విధంగా టోటల్ గా 12 లెవెల్స్ ఉన్నాయండి. సో మనము 12 లెవెల్స్ ను కూడా ఒకేసారి ప్యాకేజ్ మనము అప్గ్రేడ్ చేసుకొని కూడా సో బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. లేదంటే వన్ బై వన్ మనకు ఇన్కమ్ వచ్చిన తర్వాత సో వన్ బై వన్ కూడా మనము ఈ ప్యాకేజీలు తీసుకొని ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి. సో ఇవైతే ప్యాకేజెస్, బట్ మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అనేది కూడా నెక్స్ట్ స్లైడ్ లో చూద్దామండి. చూడండి ఇక్కడ మనకు ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తుందంటే ఇక్కడ మనకు
సో డైరెక్ట్ ఇన్కమ్ అనేది ఉందండి. ఫస్ట్ ఇన్కమ్ డైరెక్ట్ ఇన్కమ్ అనేది సపోజ్ మీరు $2.7 తో మీరు 0.004 BNB తో మీరు జాయిన్ అయ్యారే అనుకోండి. సో జాయిన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి ట్రీ అనేది కనిపిస్తుందండి. అంటే మీరు ఒక ఇద్దరిని స్పాన్సర్ చేశారనుకోండి. సో ఇద్దరు అనేది ఇక్కడ కంపల్సరీ అండి, మ్యాండేటరీ. ఒక ఇద్దరు అనేది కంపల్సరీగా ఉండాలి. ఇద్దరిని మీరు జాయిన్ చేసిన తర్వాత మీకేం వస్తుందంటే మీకు ఏదైతే మీరు డైరెక్ట్ గా చేస్తున్నారో రెఫరల్, వాళ్ళది 100% ఇన్కమ్ అనేది మీకు వచ్చేస్తుంది. మీరు ఎంత మందిని అయితే డైరెక్ట్ రెఫరల్ చేస్తారో ఆ 100% ఇన్కమ్ కూడా మీకు రావడం జరుగుతుంది. అంటే మీకు ఫస్ట్ లెవెల్ ఇన్కమ్ ఇద్దరు నుంచి ఎంత వచ్చిందండి? సో $5.4 అయితే మీకు ఇప్పటి వరకు వచ్చేసింది. సో మీరు ఎంత మందినైనా మీరు డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు. ఆ డైరెక్ట్ రెఫరల్ టోటల్ మీకు ₹300 అనేది వచ్చేస్తుందండి. అదే విధంగా నెక్స్ట్ మనకి ఇక్కడ ట్రీ సెటప్ ఎలా ఉంటుందంటే ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ లో ఉంటుందండి. అంటే ఇప్పుడు ఫస్ట్ 1 2 ఉంటది. ఆ తర్వాత 1 కింద 3 4 అనేది వస్తాయి. అదే విధంగా 2 కింద 5 6 అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళా 3 కింద 7 వస్తుంది, 8 వస్తుంది. ఈ విధంగా మీరు ఎవరినైతే రెఫరల్ చేస్తారో అది మీ ట్రీలోనే పడుతుంది, వేరే ట్రీలో పడదు. మీరు ఏదైతే మీరు బిజినెస్ చేస్తారో మీ ద్వారా వస్తారో వాళ్ళు మీ ట్రీలోనే మీకు 2 4 8 16 ఈ విధంగా మీ ట్రీలోనే ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ వాళ్ళు ఫిల్అప్ అయిపోతారండి. ఈ విధంగా లెఫ్ట్ నుంచి రైట్ కి ఆటో ట్రీ సెటప్ అనేది మనకి ఈ బిజినెస్ లో ఉంటుంది. సపోజ్ మీరు జాయిన్ అయ్యారు నాతో పాటు. సో మీరు వర్క్ చేయలేకపోతే నా ద్వారా వచ్చే నెక్స్ట్ నాకు 3వ లెవెల్లోనే 4వ లెవెల్లో మీరు ఉన్నారనుకోండి. సో నాకు 3వ లెవెల్ ఫిల్ అయిన తర్వాత 4వ లెవెల్ కి మీకు ఆటోమేటిక్ గా మీ కిందనే నా ఐడి పడుతుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా లెఫ్ట్ నుంచి రైట్ కి సపోర్ట్ అనేది ఇక్కడ దొరుకుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ మనం ఇన్కమ్ ఇక్కడ చూసుకున్నట్లయితే సపోజ్ మీరు జాయిన్ అయ్యారు. మీరు జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇన్కమ్ మీకు $5.4 అయితే వచ్చేసింది. సో $5.4 వచ్చిన తర్వాత మీరేం చేస్తారంటే ఫస్ట్ మీరు సెకండ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవాలి. సెకండ్ లెవెల్ అప్గ్రేడ్ చేసుకోవడానికి ఎంత ఇన్కమ్ కావాలంటే సో 0.0063 BNB అనేది అవసరం అండి. అంటే $4 కావాలి. సో ఆల్రెడీ మీ వ్యాలెట్ లో అక్కడే ఉంటుంది. అక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. సో రెండో లెవెల్ మీరు ఇన్ఫ్లుయెన్స్ ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి అక్కడే వ్యాలెట్ లోనే మీకు $5.4 ఉంటుంది. దాంట్లో $4 మీరు అక్కడ రెండో లెవెల్ మీద క్లిక్ చేసి మీరు అప్గ్రేడ్ చేస్తే మీకు రెండో లెవెల్ ర్యాంక్ అనేది మారిపోతుంది. సో రెండో లెవెల్ మీకు అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకేం ప్రయోజనము బెనిఫిట్ అనేది నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందామండి. ఇక్కడ మినిమం 2 డైరెక్ట్ అనేది కంపల్సరీగా ఉంటుందండి. సపోజ్ మీరు సెకండ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకున్నారు. సో మీరు ఫస్ట్ లెవెల్లో ఉన్నారు. ఫస్ట్ లెవెల్ నుంచి మీకు ఇద్దరు నుంచి ఇన్కమ్ వచ్చేసింది. సో ఆ ఇద్దరి కింద ఇద్దరిద్దరు నలుగురు అవుతారండి. సో ఎందుకంటే మీకు రెండో లెవెల్లో నలుగురు అవుతారు. నలుగురు నుంచి వాళ్ళు కూడా అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో మీకు ఒక్కొక్కరి నుంచి $4 అనేది రావడం జరుగుతుంది. $4 అంటే ఒక మనిషికి $4 అంటే మీ దగ్గర రెండో లెవెల్లో సో నలుగురు వచ్చారు. సో ఈ 4 × 4 అంటే $16 మీకు ఇన్కమ్ అవుతుంది రెండో లెవెల్లో. అంటే మీకు ఇప్పుడు $16 వచ్చాయి కదండి. మీకు ఇన్కమ్ వచ్చిన దాంట్లోనే సో థర్డ్ లెవెల్ ని మీరు ఓపెన్ చేయించుకుంటారు. $8 పెట్టి మీరు థర్డ్ లెవెల్ ని సో అప్గ్రేడ్ చేయించుకుంటారు. ఈ థర్డ్ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకేం బెనిఫిట్ అంటే ఇక్కడ చూడండి నెక్స్ట్ లెవెల్లో. సో మీకు థర్డ్ లెవెల్లో నుంచి సో నలుగురి కింద ఇద్దరిద్దరు వస్తే సో థర్డ్ లెవెల్లో మీకు సో టోటల్ గా మీకు ఇక్కడ 8 మంది వస్తారు. అంటే 8 అంటే ఒక్కొక్కరి నుంచి మీకు అప్గ్రేడ్ థర్డ్ లెవెల్ నుంచి $8 రావడం ద్వారా 8 మంది ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి $8 అంటే టోటల్ గా ఇక్కడ $64 రావడం జరుగుతుంది. సో మీకు థర్డ్ లెవెల్లో. సో ఇక్కడ మీకు $64 వచ్చిన తర్వాత మీరేం చేస్తారు? ఫోర్త్ లెవెల్ అంటే ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలి కాబట్టి మీ టీం అనేది పెరిగిపోతుంది కాబట్టి సో మీరేం చేస్తారు? ఆ $64లో ఒక $16 పెట్టి ఫోర్త్ లెవెల్ ని ఓపెన్ చేసుకుంటారు. ఫోర్త్ లెవెల్ అంటే అంబాసిడర్ ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఫోర్త్ లెవెల్లో మీకు $64లో $16 అంటే $48 అనేది మీకు ఇన్కమ్ అనేది బెనిఫిట్ అనేది ఉంటుంది. ఒక డాలర్ వాల్యూ ఇప్పుడు ఎంత అండి? $90. సో $48 అంటే దాదాపుగా మీకు 4,000 నుంచి 5,000 మధ్యలో ఇన్కమ్ అనేది వచ్చేస్తుందండి. సో నెక్స్ట్ మీకు సో మీరు $16 పెట్టి మీరు 4వ లెవెల్ ఓపెన్ చేయించుకున్నారు కాబట్టి సో మీకు టోటల్ గా ఎంత మంది వస్తారండి? సో 4వ లెవెల్లో 16 మంది వస్తారు. ఒక్కొక్కరి నుంచి కూడా మీకు $16 రావడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అప్గ్రేడేషన్ చేసుకుంటారు.
సో ప్రతి ఒక్కరు కూడా ఇద్దరిని మ్యాండటరీ కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు లెవెల్ అప్గ్రేడ్ చేసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా సో మీకు 4వ లెవెల్లో 16 మంది వస్తారు. ఒక్కొక్కరి నుంచి $16 అంటే టోటల్ గా $256 వస్తాయండి ఇక్కడ. అంటే 4వ లెవెల్ వరకునే. సో ఇక్కడ మీకు $256 వస్తే సో దాంట్లో దాదాపుగా మీరు ఎంత అంటే ఇక్కడ అప్గ్రేడ్ చేసుకోవడానికి $32 పెడతారండి. సో మీకు $256 అంటే దాదాపుగా మీకు ఎంత ఇన్కమ్ వస్తుందంటే 23,000 నుంచి 24,000 మధ్యలో వస్తుంది. సో దాంట్లో నుంచి మీరు ఓన్లీ ఎంతండి ఒక $2,880 పెట్టి అంటే 2,900 పెట్టి సో మీరు ఇక్కడ సో 4th లెవెల్ అనేది 5th లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకుంటారండి. సో మీరు 5th లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఏం బెనిఫిట్ అంటే చూడండి ఇక్కడ 5th లెవెల్లో $32 పెట్టి మీరు పీనర్ ర్యాంక్ ని అచీవ్ చేసుకోవడం ద్వారా అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు ఒక్కొక్కరి నుంచి మీకు సో $32 వస్తాయి. అప్పుడు మీకు 5వ లెవెల్లో ఎంతమంది ఉంటారంటే 16 మంది కింద ఒక్కొక్కరి కింద ఇద్దరు ఉంటారు కాబట్టి మీకు టోటల్ గా సో 5వ లెవెల్లో 32 మంది అనేది ఉంటారు. సో ఈ 32 మంది నుంచి ఒక్కొక్కరి నుంచి $32 అంటే సో దాదాపుగా $1,024 వస్తాయండి. సో $1,024 అంటే ఎంతండి దాదాపుగా సో $95,000 వరకు మీకు ఇన్కమ్ వస్తుంది. సో దాంట్లో నుంచి ఎంతండి మీరు ఖర్చు పెడతారు ఇక్కడ సో దాంట్లో నుంచి $64 అంటే దాదాపుగా ఒక $6,000 మీరు అప్గ్రేడేషన్ కి పెట్టుకుంటారు. అంటే మీకు ఇక్కడ $95,000 వచ్చాయండి 5వ లెవెల్లో. సో 95,000 నుంచి మీరు ఒక $6,000 అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా మీకు 6వ లెవెల్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీ ద్వారా వచ్చినా మీ టీం ద్వారా వచ్చినా మీ అప్లైనర్స్ ద్వారా వచ్చినా ఎవరి ద్వారా పడినా కానీ వాళ్ళు డైరెక్ట్ రెఫరల్ వాళ్ళదే ఉండొచ్చు, మీ అప్లైనర్దే ఉండొచ్చు. కానీ మీ ట్రీలో వాళ్ళు వచ్చి ఫిల్ అయ్యారనుకోండి వాళ్ళు అప్గ్రేడ్ చేసుకుంటే డెఫినెట్ గా మీకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో 6వ లెవెల్లో $64 పెట్టి మీరు అప్గ్రేడ్ చేసుకోవడం ద్వారా సో మీకు 6th లెవెల్లో టోటల్ గా 64 మంది ఉంటారు. సో టోటల్ గా $64 ఒక్కొక్క పర్సన్ నుంచి వస్తాయి. మీరు మెంటర్ ర్యాంక్ కు అచీవ్ అయిపోతారు. అప్పుడు టోటల్ గా ఎంత వస్తుందండి ఇక్కడ $4,096 వస్తాయండి. సో $4,096 అంటే దాదాపుగా $3,70,000 అండి. సో ఈ $3,70,000 నుంచి మీరు ఏం చేస్తారు ఇంకా ఎక్కువ ఇన్కమ్ కావాలి కాబట్టి మీకు సో 7th లెవెల్ ని మీరు అప్గ్రేడ్ చేసుకుంటారు. సో $3,70,000 నుంచి ఓన్లీ $120 అంటే $120 ఎంత సో $12,000. సో ఈ $12,000 పెట్టి మీరు సో అప్గ్రేడేషన్ అనేది సో 7th లెవెల్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ 7th లెవెల్లో మీకు ఛాంపియన్ ర్యాంక్ అనేది వస్తుంది. ఈ ఛాంపియన్ ర్యాంక్ లో మీకు టోటల్ గా ఎంతమంది టీం ఉంటారంటే 7th లెవెల్లో 128 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $128 వస్తే టోటల్ గా మీకు $15,360 రావడం జరుగుతుంది. సో $15,360 ఇంటూ 90 అంటే దాదాపుగా $14 లక్షల రావడం జరుగుతుంది. సో ఈ $14 లక్షల నుంచి మీరు ఏం చేస్తారు ఒక $120. సో $120 మీరు అప్గ్రేడ్ అంటే 15 నుంచి $16,000 పెట్టి మీరు 8వ లెవెల్ ని ఓపెన్ చేయించుకుంటారండి. సో అంత కూడా వద్దండి ఇక్కడ చూడండి మీకు దాదాపుగా ఇంత కూడా అవుతుంది. దీంట్లో ఒక 10% వచ్చినా కానీ ఒక్కొక్కరి నుంచి $120 వచ్చినా కానీ మీకు $1,200 అంటే దాదాపుగా మీకు 1,00,000 కంటే కూడా ఎక్కువ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ లో మనం చూసుకున్నట్లయితే డైరెక్ట్ ర్యాంక్ అండి 8th ర్యాంకు. ఇక్కడ మనకు టోటల్ గా 8th లెవెల్లో 258 మంది లీడర్స్ ఉంటారు. సో దాంట్లో ఒక్కొక్కరి నుంచి $235 వస్తాయి. ఒక్కొక్కరి నుంచి టోటల్ గా $60,160 వస్తాయి. సో 60,160 ఇంటూ 90 అంటే మనకు దాదాపుగా సో 54 లక్షల వరకు ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. S&D అంతా ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఈ ప్లాన్ ప్రెజెంటేషన్ అయిన తర్వాత సో మనకు విత్ ఇన్ 2 months లోనే ఎంత ఇన్కమ్ తీసుకున్నారు అనేది కూడా వాళ్ళు స్క్రీన్ షేర్ చేసి మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇదేదో మనకు సో ఇంత ఇన్కమ్ అంటే అవునండి పాసిబుల్ అండి. అందుకే అంటే రైడ్ బిఎన్పి ఎందుకంటే ఇది ఫైనాన్స్ లో మనము యాక్టివేషన్ చేస్తాము. ఏదో ఒక USDT లో ఒక వెబ్సైట్ లో కాదండి. ఇది పక్కాగా డీసెంట్రలైజ్డ్ అయినటువంటి సేపాల్ వ్యాలెట్ లోనే ఒక డీసెంట్రలైజ్డ్ మనకు టాప్ 3 క్రిప్టో కరెన్సీలో మనము వర్క్ చేస్తున్నాము. అదే విధంగా నెక్స్ట్ ర్యాంక్ మనకు 9th ర్యాంక్ చూసుకున్నట్లయితే 9th లెవెల్లో మనకు టోటల్ గా 512 మంది లీడర్స్ ఉంటారు. ఒక్కొక్కరి నుంచి $512 వస్తే మనకు $2,40,640 వస్తాయండి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే
40,640 ఇంటూ 90 వేసుకుంటే మనకు దాదాపుగా ఎంత అండి, 2 కోట్ల కంటే ఎక్కువగా మనం ఇక్కడ ఇన్కమ్ తీసుకోవచ్చండి. సో దీంట్లో వద్దండి, ఇంత వద్దు, మనకు ఓన్లీ 10% వర్కింగ్ జరిగినా గానీ, ఒక 500లో నుంచి ఒక 50 మంది లీడర్స్ తీసుకున్నా గానీ, ఒక్కొక్కరి నుంచి ఇక్కడ ఇంకా తక్కువ ఒక 50 ఇంటూ $470 వేసుకున్నా గానీ మనకు $23,500 అనేది మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా 10th లెవెల్ అండి, ఐకాన్ లెవెల్. సో ఇక్కడ 900 మనకు వచ్చినటువంటి ఇన్కమ్ లో $940 పెట్టి మనం అప్గ్రేడ్ చేసుకుంటాము. ఇక్కడ 10th లెవెల్లో టోటల్ గా ఎంత మంది వస్తారండి, 1024 మంది వస్తారండి. ఒక్కొక్కరి నుంచి $1024 వస్తాయి. అంటే టోటల్ గా $9,62,560 వస్తాయండి. అంటే మనం ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే దాదాపుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఉంటుంది. దీంట్లో 10% మనం వర్క్ జరిగినా గానీ $94,000 అంటే దాదాపుగా మనకు 90 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు 10% వర్క్ జరిగినా గానీ, సో ఓన్లీ 10th లెవెల్లోనే ఇంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అదే విధంగా 11th ర్యాంక్ లెజెండ్ ర్యాంక్ మనం చూసుకున్నట్లయితే 11th లెవెల్లో మనకు ఎంతమంది వస్తారంటే టోటల్ గా 2048 మంది లీడర్స్ వస్తారు. ఒక్కొక్క లీడర్ నుంచి మనకు ఇక్కడ $2048 అంటే దాదాపుగా $38,50,240 వస్తాయండి. సో ఇంత వద్దండి, మనకు 5% వర్క్ జరిగినా గానీ, ఒక 100 మంది లీడర్స్ ఉన్నా గానీ మనకి ఇక్కడ $1,88,000 అనేది మనం ఇన్కమ్ తీసుకోవచ్చు. అదే విధంగా లాస్ట్ ర్యాంక్ అంటే 12వ ర్యాంక్ ఇక్కడ. సో 12వ ర్యాంక్ ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకు $3,760 అవుతాయి. అంటే దాదాపుగా 3,70,000 అవుతుంది. సో ఒక్కొక్కరి నుంచి మనకు $4,096 వస్తాయండి ఒక్కొక్కరి నుంచి. టోటల్ గా టీం ఎంత అవుతుందండి 12 లెవెల్లో మనం చూసుకున్నట్లయితే 2x2 మెట్రిక్స్ లో 4,096 మంది లీడర్స్ ఉంటారు. వాళ్ళ నుంచి ఒక్కొక్కరి నుంచి $4,096 అంటే దాదాపుగా చూడండి, ఇక్కడ క్యాలిక్యులేటర్ కూడా మనకి ఫెయిల్ అయిపోతుంది, అంత ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఐఎన్ఆర్ లో చూసుకున్నట్లయితే మనకు 128 కోట్ల రూపాయలు తీసుకోవచ్చండి. సో అంత వద్దండి, ఓన్లీ 5% వర్క్ జరిగినా కానీ చూడండి ఇక్కడ $3,60,960 అనేది మనము ఇన్కమ్ తీసుకోవచ్చు. సో ఇదండి టోటల్ గా ఫస్ట్ 1వ లెవెల్ నుంచి 12వ ర్యాంక్ వరకు మనము ఈ విధంగా 2x2 మెట్రిక్స్ లో, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆటో ఫిల్ అవుతాయి. మీ అప్లైనర్స్ నుంచి మీ ద్వారా నుంచి వర్క్ జరుగుతుంది, ఒకరికొకరు ట్రీ సెటప్ లో హెల్పింగ్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది పాసిబుల్ అండి. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా రాయల్టీ ఇన్కమ్ అనేది కూడా ఇక్కడ 3వ ఇన్కమ్ ఉంది. ఎక్స్ట్రా రాయల్టీ ఇన్కమ్ అంటే ఇక్కడ ఎవరైతే ఐకాన్ 10th ర్యాంక్, లెజెండ్ 11th ర్యాంక్, ఎంపరర్ సో 12వ ర్యాంక్ ఎవరైతే ఈ 3 ర్యాంకులు ఉన్నారో వీళ్ళ నుంచి కంపెనీ 1% రాయల్టీ ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఐకాన్ కి 0.35%, అదే విధంగా లెజెండ్ కి 0.35%, అదే విధంగా ఎంపరర్ కి 0.30%, టోటల్ గా 1% అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎంత వరకు ఇస్తుందంటే వీళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఐకాన్ ర్యాంకు, లెజెండ్ ర్యాంకు, ఎంపరర్ ర్యాంకు, వీళ్ళకు 1.5 అంటే 1.5 గుణ అంటే మనకు సో 1.5 వంతు మనకు వీళ్ళు మళ్ళా మనకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ 3 లక్షలు పెడితే సో 1.5 అంటే 4.5 లక్ష మీకు మళ్ళా రిటర్న్ అనేది సో ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు రాయల్టీ ఇన్కమ్ కూడా ఐకాన్, లెజెండ్, ఎంపరర్ అనేది సో 3 ర్యాంకులకి ఇన్కమ్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఐకాన్ లో అయితే 300 మంది కంటే ఎక్కువ ఉన్నారు, లెజెండ్ లో అయితే దాదాపుగా 100 మంది కంటే ఎక్కువ ఉన్నారు, ఎంపరర్ లో దాదాపుగా 40 నుంచి 50 మధ్యలో సో ర్యాంకులు ఇప్పటి వరకు వితిన్ 3 months అయింది. కంపెనీ స్టార్ట్ అయింది ఆగస్టు 2024లో. చూడండి ఇప్పటి వరకునే ఇంతమంది అచీవ్ అయ్యి ఇన్ని లక్షల ఇన్కమ్, కోట్ల ఇన్కమ్ తీసుకుంటున్నారండి. అదే విధంగా ఇక్కడ రైడ్ పిఎన్బిలో అడ్వాన్సెస్ అంటే మనకు ఏంటి, ఇక్కడ యూజెస్ ఏంటి, మనకు బెనిఫిట్స్ ఏంటి అని మనం చూసుకున్నట్లయితే సపోజ్ మీరు ఇద్దరిని జాయిన్ చేయించారండి, లెఫ్ట్ లో ఒకరిని, రైట్ లో ఒకరిని, వాళ్ళ నుంచి మీకు ఇన్కమ్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ మీకు ఏమైంది, ఇంకొక లెగ్ అనేది ఎవరు వర్క్ చేయలేదు, మీకు ఒకే లెగ్ పోతుంది. సో ఈ ఒకే లెగ్ నుంచి కూడా మీకు 2వ లెవెల్ నుంచి 4 + 4 $8 రావడం జరుగుతుంది. అదే విధంగా ఒకే లెగ్ లో సింగిల్ లెగ్ లోనే 3rd లెవెల్లో నలుగురు ఒక్కొక్కరి నుంచి $8 $32 రావడం జరుగుతుంది. అదే విధంగా 4వ లెవెల్లో ఒక్కొక్కరి నుంచి ఒకవేళ నలుగురే ఉన్నారనుకోండి ఒక్కొక్కరి నుంచి $16 అంటే $64 రావడం జరుగుతుంది. ఈ విధంగా మీకు టోటల్ గా 25 లెవెల్ నుంచి కూడా ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. సో ర్యాంకులు 12 అయినా మనకి ఇన్కమ్ అనేది 25 ర్యాంకులు. ఒక్కొక్కసారి ఇంకొక దీంట్లో మనం చూసుకున్నట్లయితే సపోజ్ మీరు ఇప్పుడు సాగర్ సార్ ఇప్పుడు ప్రజెంట్ 3rd ర్యాంక్ లో ఉన్నారు, అతని కింద వచ్చినటువంటి డైరెక్ట్ గా అతను ఏం చేశారంటే ఒకేసారి 4వ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకుంటారు. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ 4వ లెవెల్ ఇన్కమ్ మీకు రాదండి. హరీష్ సార్
ఎవరైతే సాగర్ సార్ ఉన్నారో సాగర్ సార్కి రాదు. ఎందుకంటే సాగర్ సార్ ఏం చేస్తున్నారు, 3వ లెవెల్‌లోనే ఉండిపోయాడు ఆయన. అతని కింద డౌన్ లైన్ లో ఏమైంది, అతను 4వ లెవెల్ వరకు అప్డేట్ చేసుకున్నారు. అప్పుడు సో ఎవరైతే పైన ఉన్నారో వాళ్ళకి రాకుండా వాళ్ళ అప్లైనర్స్ కి ఎవరైతే నెక్స్ట్ ఈ 4వ ర్యాంక్ అచీవ్ చేసుకున్నారో వాళ్ళకి ఇన్కమ్ అనేది వెళ్ళిపోతుంది. సో అందుకనే మనం ఏం చేయాలంటే మన టీమ్ లో ఎవరైతే ఇప్పుడు నేను 2వ లెవెల్లో ఉన్నాను అనుకోండి, సపోజ్ నా కింద ఎవరైనా వాళ్ళు 5వ లెవెల్ ని అప్గ్రేడ్ చేసుకుంటున్నారంటే నేను కూడా మినిమం 5వ లెవెల్ లేదంటే 6వ లెవెల్ వరకు అప్గ్రేడ్ చేసుకోవాలి. లేదంటే నా డౌన్ లైన్ లో ఉన్నటువంటి ఇన్కమ్ అనేది నాకు యాడ్ అవ్వదు. సో ఈ విధంగా మనము ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంటుంది. అదే విధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఎందుకు రైడ్ బిఎన్బి చేయాలి, వై టు రైడ్ బిఎన్బి అంటే ఇక్కడ 100% డీసెంట్రలైజ్ అండి. ఎందుకంటే ఇక్కడ ఓపీబిఎన్బి బ్లాక్ చైన్ అనేది కూడా ఇక్కడ 100% డీసెంట్రలైజ్. ఎందుకు డీసెంట్రలైజ్ అంటే ఇక్కడ మనం ఏ కంపెనీ కూడా డబ్బులు పంపించడం లేదు. ఏ కంపెనీ కూడా మనకు మీరు విత్డ్రాల్ పెట్టుకోండి మేము విత్డ్రాల్ ఇస్తాము, $10 అయిన తర్వాత విత్డ్రాల్ ఇస్తాం, అలా ఏమి లేదండి. 300 వచ్చినా $2 వచ్చినా మీకు ఇన్కమ్ అనేది డైరెక్ట్ గా సేఫ్ పాల్ వ్యాలెట్ కి వెళ్ళిపోతుంది. సేఫ్ పాల్ వ్యాలెట్ అంటే మన అందరికీ తెలుసండి. ఎందుకంటే ట్రస్ట్ వ్యాలెట్, సేఫ్ పాల్ వ్యాలెట్, బైనాన్స్ వ్యాలెట్ ఇవి ఎవ్వరు కూడా మనం దీన్ని ఖండించడం కానీ, దీన్ని డిలీట్ చేయడం కానీ, లేదంటే దీన్ని మార్చడం కానీ ఏముండదు. అదే విధంగా ఇది 100% సేఫ్ ప్రాజెక్ట్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా సెక్యూర్ గా ఉంటుంది ఇక్కడ మనకు రైడ్ బిఎన్బి ప్లాన్ అనేది. అదే విధంగా దీన్ని ఎవ్వరు కూడా ప్లాన్ చేంజ్ అవ్వదు. ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత ఇదే ప్లాన్ ఉంటుంది. అదే సెంట్రలైజ్ ప్లాన్ లో ఏమవుతుందంటే ఒక ఓనర్ ఉంటాడు, అతను దీన్ని ఎవ్రీ 3 months కి 4 months కి చేంజ్ చేస్తూ ఉంటాడు. సో ఒక్కొక్కసారి ఇన్కమ్ ఎక్కువ వస్తుంది, ఇంకొకసారి పేఅవుట్లు తగ్గించేస్తారు. ఇక్కడ ఏమున్నదండి, మనకు 300తో జాయిన్ అయితే 300. బట్ ఇక్కడ బిఎన్బి అనేది మార్కెట్ వాల్యూలో సో 2016లో మనకు $1 వాల్యూ ఉండింది, ఇప్పుడు $620 ఉంది. సో ఇక్కడ మనకు బిఎన్బి అనేది ఎంత ఉంటే 0.0044 అనేది సో అంతే ప్లాన్, చేంజ్ అంటూ ఏమీ ఉండదు ఇక్కడ. అదే విధంగా ఇక్కడ ఇన్స్టెంట్ పేఅవుట్ అండి. అదే మీకు సెంట్రలైజ్డ్ ప్లాన్ లో ఏముంటాయండి, మీరు విత్డ్రాల్ పెట్టుకోండి, మీకు సండే ఒక రోజు మాత్రమే మేము విత్డ్రాల్ ఇస్తాము, అదే విధంగా వీక్లీ ఇస్తాము, మంత్లీ అలా ఏం లేదండి. సో ఇక్కడ ఇన్స్టెంట్ అండి. మీకు మీ డైరెక్టర్ ఎవరైనా ఒక్కరు జాయిన్ అయినా, మీ అండర్ లో ఉన్నటువంటి ఎవరైనా అప్గ్రేడ్ చేసుకున్నా విత్ ఇన్ సెకండ్స్ లో మీకు సేఫ్ పాల్ వ్యాలెట్ లోకి డైరెక్ట్ గా సార్ నా వాయిస్ వినిపిస్తుందా సార్? హలో సార్, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. సహాని సార్, सहानी सर, गुड इवनिंग सर। आपको मैं को होस्ट एक मिनट सर, इधर मैं सर को होस्ट दे रहा हूँ। सर होस्ट आया सर आपको?
एक मिनट, फर्स्ट 12 मिनट। सागर सर, मेरा आवाज आ रहा है ना? सागर सर वाइस वస్తుందా? हाँ आ रहा है सर, आपका आवाज ठीक आ रहा है, क्लियर है। ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్। ఓకే సార్, ఒక నిమిషం సార్, స్క్రీన్ షేర్ చేస్తున్నాను। స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఒక్క నిమిషం। సార్ ఓకేనా సార్ ఇప్పుడు? ఓకే సార్, సార్ ఓకే నా సార్, వాయిస్ క్లియర్ గా ఉంది కదా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్। ఓకే అండి, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్। సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ ప్లాన్ అనేది చాలా లాంగ్ టర్మ్ అనేది జరుగుతుంది। అదే విధంగా ఇప్పుడు ఏదైతే మనము వర్క్ చేస్తున్నామో అప్కమింగ్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది సేమ్ టీమ్ లోనే। అదే విధంగా ఓనర్షిప్ ఫ్రీగా ఉంటుంది, ఇక్కడ ఎవరు కూడా ఓనర్ అనేది ఉండరు। సో వాళ్ళకి మనం ఒక కంపెనీ ఉంటుంది, దానికి డబ్బులు పంపాలి ఐఎన్ఆర్ లో, ఈ విధంగా ఏముండవు ఇక్కడ। ప్యూర్ గా కూడా మనకి ఇక్కడ ఓనర్షిప్ అనేది ఫ్రీగా ఉంటుంది, స్కామ్ అనేది ఏం లేదండి। ఎందుకంటే ఇక్కడ మనం టోటల్ గా బైనాన్స్ లోనే వర్క్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎలాంటి స్కామ్ గానీ, ప్లాన్ చేంజ్ చేయడం గానీ, ఎవరైనా పేఅవుట్లు నిలిపేస్తారనే భయం గానీ అలాంటివి ఏమీ కూడా ఉండవు। సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ ఫీ అనేది కూడా మనకు చాలా తక్కువగా ఉంటుంది, పెద్ద ఇష్యూ అనేది కూడా ఏముండదండి। సో టోటల్ గా ప్లాన్ అనేది ఇదండి। సో మనం టోటల్ గా సింపుల్ గా చెప్పాలంటే ఒక స్మాల్ గా మనము నార్మల్ గా మనం చెప్పుకుంటే ఈ బిజినెస్ అనేది చాలా సింపుల్ అండి। విత్ ఇన్ మనకు ఒక 300 రూపీస్ తో మనం ఎంట్రీ అవుతాము। 300 తో నుంచి మనము ఒక ఇద్దరిని డైరెక్ట్ చేసి వాళ్ళని డూప్లికేషన్ చేసుకుంటూ పోవడం ద్వారా సో ఇక్కడ మనము ఇంత పెద్ద ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు। లేదు ఒక మంచి లీడర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళు డైరెక్ట్ గా కూడా అంటే మనకు డైరెక్ట్ గా కూడా మనము 4వ ర్యాంకు లేదంటే 6వ ర్యాంకు అప్గ్రేడ్ చేసుకొని అక్కడ నుంచి కూడా మనము ఇన్కమ్ అనేది తీసుకోవచ్చండి। సో థ్యాంక్ యూ సో మచ్ అండి। ఈ రోజు అయితే ఫస్ట్ టైం మనకు 80 మెంబర్స్ వచ్చారు, చాలా గ్రాండ్ గా సక్సెస్ గా అయింది మనకు జూమ్ అనేది। అదే విధంగా మనకు సో ఈ రోజు మనము మన అప్లైనర్ అనే ఉన్నారు, సో సహాని సార్ అని। సో ఆయన మనకు అతను ఒక 2 మంత్స్ బ్యాకే ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యాడు, ఎంత ఇన్కమ్ తీసుకున్నారని కూడా స్క్రీన్ షేర్ చేయమని చెప్తాను, అతను స్క్రీన్ షేర్ చేస్తారు। अदे विधंगा सो वेलकम सर, वेलकम सुहानी सर। विद इन 2 महीने में आप बहुत बड़ा अचीव किया है, तो आज का डेट में आपका जो भी इनकम हुआ सर, आपका एक्सपीरियंस वगैरह थोड़ा शेयर करिएगा। సో ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ హిందీలో చెప్తారు, అర్థం కాకపోతే నేను మళ్ళా కూడా మీకు తెలుగులో చెప్తానండి। సో ప్లీజ్ వెల్కమ్ సుహాని సార్। थैंक यू। जय हिंद, जय राजधानी। माई सेल्फ सीएल साहनी फ्रॉम यूपी और सर्विस इन अरुणाचल प्रदेश एज ए पुलिस डिपार्टमेंट, और पार्ट टाइम में मैं एमएलएम करता हूं और मैं राइड बीएनबी को दिल से कर रहा हूं। और आप लोग का जूम मीटिंग में घुस के बहुत पहले लगा 95 लोग थे, आज के पहले आपने जूम मीटिंग अच्छा किया, इतना सक्सेस हुआ आपका जूम मीटिंग की 95 प्लस लोग थे और बहुत अच्छा लगा। राइड बीएनबी हर लोगों के लिए एक अपॉर्चुनिटी बन चुकी है। मैं खुलेआम कहता हूं, मैं पुलिस में असिस्टेंट सब इंस्पेक्टर हूं, बट ना तो कोई आईएएस, ना तो कोई आईपीएस, ना तो कोई पीसीएस, ना तो कोई डॉक्टर, ना तो कोई इंजीनियर, कोई भी नौकरी, किसी भी सर्विस जहां हम 50 लाख लगा के भी इतना बड़ा अर्निंग नहीं कर सकते हैं जितना कि राइड बीएनबी में लोग कर रहे हैं। नॉट फॉर मी ओनली, फॉर मेरे और आप में नहीं, पूरे वर्ल्ड में लोग कर रहे हैं, पूरे वर्ल्ड में कर रहे हैं। इसीलिए राइड बीएनबी ये 2024 का सबसे बड़ा अर्निंग करने वाली प्लेटफॉर्म बन चुकी है। जैसे देखिए मेरी आईडी है, ये देखिए मेरी आईडी है 27 अगस्त की, आज लगभग 2 महीना 2.5 महीना होने को है। और मैंने भी जैसे आप लोग शुरू किया है वैसे शुरू किया था। और देखिए 23 बीएनबी प्लस है इनकम, 23 बीएनबी प्लस हो चुकी है इनकम। ज्यादा इनकम देखिए रेफरल मेरा है 69 जैसा रेफरल है। अभी मेरे रेफरल से कौन कौन ज्वाइन होता है आई डोंट नो, मैं इतना नहीं किया हूं। जब आप
सक्सेस होंगे, कामयाब होंगे, तो आपके रेफरल से खुद लोग ज्वाइन होते रहेंगे, ठीक है। बट देखिए रेफरल इनकम ज्यादा नहीं है, राइड बीएनबी में मेन मुद्दा है अपग्रेड करने का। देखिए रेफरल इनकम 69 देने के बाद भी मेरा 1 बीएनबी नहीं हुआ, बट लेवल इनकम देखिए 23 बीएनबी। मींस आपको राइड बीएनबी में 2 से 4 डायरेक्ट करना है, और कर सकते तो बहुत बड़ी बात है, अपनी कम्युनिटी बढ़ाइए, बट अपग्रेड बहुत जरूरी है। देखिए अभी हर रैंक का अपग्रेड का इनकम आता है। अभी देखिए रिसेंटली इनकम देखिए अभी अभी आ गया है, देखिए पायनियर का इनकम आ गया, जस्ट 18 तारीख है ना, देखिए ये पायनियर का इनकम आ गया। फिर 18 तारीख को देखिए ये चैंपियन का इनकम आ गया। रॉयल्टी इनकम देखिए पर डे आ रहा है। आप जब आइकन पर आ जाओगे, लेजेंड पर आ जाओगे, इंपेरियर पर आ जाओगे, तो पर डे रॉयल्टी मिलना शुरू हो जाएगी। और रॉयल्टी जानते हैं किसको मिलता है ना, रॉयल लोगों को मिलता है। तो हर कोई आइए, आगे बढ़िए। राइड बीएनबी बहुत बड़ी अपॉर्चुनिटी है, यहाँ कोई झूठ नहीं बोला जा रहा है, बहुत बड़ा कॉन्सेप्ट बन चुका है। और ये मेरी सेकेंड आईडी भी है इसी में, बट मैं मेन आईडी है। तो राइड बीएनबी वर्ल्ड की अपॉर्चुनिटी बन चुकी है, और शिमला टारगेट भी रखा गया है। जो लोग जा सकते हैं दिल्ली से जाके शिमला टारगेट भी अचीव कर सकते हैं, नहीं कर सकते हैं, बट कॉन्सेप्ट को छोड़ना नहीं है। अभी कॉन्सेप्ट में और 5 प्रोजेक्ट आने वाले हैं। अभी तो ये जो कम्युनिटी बन रही है, ये कम्युनिटी आपको एज इट इज रहने वाली है। मैं मेटाफोर्स का लीडर हूं। मेटाफोर्स जब पहला प्रोडक्ट लेके आया था टेक्सटाइल, तो उसमें बहुत लीडर क्या हुए थे कि छोड़ के चले गए थे, लेकिन वो लीडर फेलियर हो गए। जब उसका सेकेंड प्रोजेक्ट आया तो सारे लोग लखपति करोड़पति बन गए। उसी तरह से राइड बीएनबी आपको अपॉर्चुनिटी मिल चुकी है, ये अभी झांकी है, पिक्चर आने वाले प्रोजेक्टों में बाकी है। तो जय हिंद, थैंक यू बहुत बहुत हमको इनवाइट करने के लिए। और जितने लोग भी राइड बीएनबी के इस मीटिंग में हैं, सबको दिल से सलाम करता हूं, जय हिंद करता हूं। आगे बढ़िए। थैंक यू सर, थैंक यू सो मच सर। आपका टाइम दे करके बहुत अच्छा आपने जो इनकम लिया, आपका एक्सपीरियंस वगैरह बहुत अच्छा बताया सर। थैंक यू सो मच सर। ऐसे आप कभी भी हमारा टीम के लिए ग्रोथ होने के लिए आपको इनवाइट कर सर। వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఏదైతే Okay. సార్ చూపించారో, లాస్ట్ వీక్ ఆగస్ట్ లో అయితే సారు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. అతను చూసుకున్నట్లయితే చూడండి 50+ ఏజ్ కూడా సార్ కి, అయినా కానీ అతను చూడండి విత్ ఇన్ 2 months లోనే ఒక ఐడిలోనే అతను 23 బిఎన్బిలు, అంటే ఒక బిఎన్బి వాల్యూ వచ్చి ఈ రోజుకు ప్రజెంట్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే మనకు 53,000 నుంచి 54,000, 52,000 ఈ విధంగా ఉంటుందండి. అంటే ఇంత తక్కువ టైంలోనే మనం ఇక్కడ రైడ్ బిఎన్బిలో ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ గా కూడా చూసుకున్నట్లయితే మనం చూడండి, ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇన్కమ్ వచ్చేస్తుంది. ఏదో మనకు ఎవరో విత్డ్రాల్ ఇస్తేనే మనకి విత్డ్రాల్ వస్తాయి, లేదంటే ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది, ఇలాంటి మనకు భయం ఏమి ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ గా మనకు సేపాల్ వ్యాలెట్ లోనే ఉంటుంది. సేపాల్ వ్యాలెట్ అంటే మనకు ఎంత సెక్యూర్ అంటే మనందరికీ తెలుసు. మనకి ఎందుకంటే ఇండియన్ కరెన్సీలో మనం చూసుకున్నట్లయితే మనకు బ్యాంకులు అంటే ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి ఇలాంటివి. ఇంటర్నేషనల్ లెవెల్లో క్రిప్టో కరెన్సీ బ్యాంకులు అంటే ట్రస్ట్ వ్యాలెట్, సేపాల్ వ్యాలెట్, బైనాన్స్, బైబిట్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి మనకు ఎలాంటి భయం గానీ, బిజినెస్ ఎవరైనా మనకు క్లోజ్ చేస్తారేమో, ప్లాన్ చేంజ్ చేస్తారేమో, మనకి ఇన్కమ్ లేకుండా చేస్తారేమో, అలాంటివి ఏమీ కూడా మనకు ఇక్కడ ఉండవు. అందరం కూడా సేపాల్ వ్యాలెట్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే, ఇక్కడ మనకు గ్యాస్ ఫీజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మనకు కంపాటిబిలిటీగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా సేపాల్ వ్యాలెట్ ని యూజ్ చేస్తారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ రోజైతే ఫస్ట్ టైం రైడ్ బిఎన్బి తెలుగులోనైతే స్టార్ట్ చేశాము. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు మీ అప్లయన్స్ కనవరండి. ఎందుకంటే మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడు చాలా తక్కువ టీం కాబట్టి మనము నెక్స్ట్ ఎప్పుడైనా అంటే వీక్లీ 2 times కానీ 3 times కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్ కే మనము సపరేట్ గా జూమ్ అనేది పెట్టుకుందామండి, 2 రోజులకి 3 రోజులకి. అదే విధంగా కొద్ది రోజులు టీం గ్రోత్ అయ్యేంత వరకు మనకు డే బై డే ఈ రోజు మనకు ఒకవేళ ఈ రోజు మనకు జూమ్ ఉందనుకోండి, నెక్స్ట్ 1 day ఉండదు, నెక్స్ట్ డే ఉంటుంది. అంటే సాటర్డే సండే అంటే మాత్రం కంపల్సరీగా ఉంటుందండి. సాటర్డే సండే కంపల్సరీగా ఉంటుంది. నెక్స్ట్ మనకు ఒక రోజు ఇసిపెట్టి ఇంకొక రోజు, ఈ విధంగా టోటల్ గా వీక్లీ 4 times అనేది జూమ్ అనేది పెట్టుకుంటాం. కొద్దిగా టీం అయిన తర్వాత ఒక 15 days 20 days తర్వాత ప్రతి రోజు కూడా మనము జూమ్ అనేది పెట్టుకుంటాము.
సో మంచి బిజినెస్ అండి. మనకు ఒక చిన్న ఒక 300 రూపీస్‌తో మనము బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. అదే విధంగా మనకు 300తో మనం చూడండి సార్ కూడా 300తో ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ వాళ్ళు ఎవరు కూడా 6వ ర్యాంక్ వరకు ఎవరు అప్‌గ్రేడ్ చేసుకోలేదు స్టార్టింగ్‌లో. వాళ్ళందరూ కూడా 300 నుంచినే ఈ రోజు దాదాపుగా సో 40 బిఎన్‌బిలు తీసుకున్నాడంటే ఆయన 2, 3 ఐడీల్లో. సో దాదాపుగా చూడండి 40 బిఎన్‌బి ఒక బిఎన్‌బి వాల్యూ వచ్చి దాదాపుగా ఎంతండి? 50,000 యేసుకున్నా గాని 40 బిఎన్‌బిలు అంటే దాదాపుగా 20 లక్షల కంటే ఎక్కువగా అతను ఇన్‌కమ్ అనేది తీసుకున్నారు. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రేపున్నదండి. మర్నాడు ఉంటది. డే బై డే ఉంటది. బట్ శనివారము, ఆదివారం మాత్రం కంటిన్యూగా 2 రోజులు ఉంటుంది. ఇంకా క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఏదైనా ఉంటే కూడా సో మీ అప్లయన్స్‌ని ఏదన్నా మీరు కలవండి. లేకపోతే సో నాకు గూడా ఫోను చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా గాని సో సేపాల్ వాలెట్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలనేది గాని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సింపుల్ అండి. ఏం లేదండి. ప్లే స్టోర్‌లోకి వెళ్లి సేపాల్ వాలెట్ డౌన్‌లోడ్ చేసుకొని వాలెట్‌ని క్రియేట్ చేసుకోవాలి. మీ అప్లైనర్ ఏదైతే రెఫరల్ లింక్ ఇస్తారో ఆ రెఫరల్ లింక్‌తో మీరు సో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారండి. ఆ రెఫరల్ లింక్‌లోనే దాంట్లో సేపాల్ వాలెట్‌లోనే ఐడీ అనేది స్టార్ట్ అవుతుంది. మనం వేరే వెబ్‌సైట్‌లో మనం వెళ్ళడం అవసరం లేదు. వేరే వెబ్‌సైట్‌లో ఈ ప్లాన్ లేదు, యాక్టివేషన్ లేదు. ఓన్లీ సేపాల్ వాలెట్‌లోనే ఉంటుందండి. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్. ఆహ్, సాగర్ సార్ ఏమన్నా సార్ సార్ ఏం లేదు సార్ ఏం లేదు నెక్స్ట్ మీటింగ్లో మాట్లాడతాం. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ సార్. ఈరోజైతే ఫస్ట్ టైము సో చాలా మందొచ్చారు. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీ అప్లయన్స్‌తో కలవండి. సో అదే విధంగా వాట్సాప్‌లో ఈ పీపీటీని కూడా నేను షేర్ చేస్తానండి. సో థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ ఆల్.